శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞానదీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో కారకాంశ లగ్నం నుండి దశమంలో ఎటువంటి గ్రహాలుంటే ఉద్యోగం ఎలా ఉంటుంది అనే అంశం తెలుసుకుందాం. అసలు ముందు కారకాంశ లగ్నము లేదా కారకాంశ రాశి అంటే ఏమిటి అనేది ముందు తెలుసుకుందాం. ఆత్మకారక గ్రహము నవాంశలో ఏ రాశిలో ఉందో రాశి చక్రంలో ఆ రాశి కారకాంశ లగ్నం అవుతుంది. మళ్ళీ చెప్తున్నానండి క్లియర్గా. ఆత్మకారక గ్రహము నవాంశలో ఏ రాశిలో ఉందో ఆ రాశి చక్రంలో కారకాంశ లగ్నం అవుతుంది. ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. D1 అంటే రాశి చక్రం D1 చార్ట్. గురుడు ఆత్మకారక అనుకుందాం. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ గురుడిని ఆత్మకారక అనుకుందాం. పక్కనే నవాంశ ఇవ్వడం జరిగింది. నవాంశలో గురుడు ఎక్కడ ఉన్నాడు? మేషరాశిలో ఉన్నాడు. నవాంశలో గురుడు మేషరాశిలో ఉన్నాడు. సో కారకాంశ లగ్నము మేషరాశి అవుతుంది. మేషరాశి కారకాంశ లగ్నం అవుతుంది ఈ ఎగ్జాంపుల్లో. ఈ విధంగా ఎవరైనా సరే వాళ్ళ కారకాంశ ఏంటి, లగ్నం ఏంటని తెలుసుకోవాలంటే ముందు ఆత్మకారక ఎవరో చూసుకోవాలి. ఆత్మకారక అంటే ఏంటి? ఎక్కువ డిగ్రీలు ప్రయాణం చేసినటువంటి గ్రహము. ఆత్మకారక గ్రహం అంటే ఎక్కువ డిగ్రీలు ప్రయాణం చేసిన గ్రహము. కేతు తప్పిస్తే రవి నుండి రాహు వరకు అన్ని గ్రహాలు ఉంటాయి. కేతువుని కన్సిడర్ చేయకూడదు. అది మన రాశి చక్రంలో ఎక్కడుందో ఫస్ట్ చూసుకుంటే అది ఆత్మకారక గ్రహం తెలుస్తుంది. అది నవాంశలో ఎక్కడుందో చూసుకుంటే రాశి చక్రంలో ఆ రాశి కారకాంశ లగ్నం అవుతుంది. కారకాంశ లగ్నం నుండి దశమ స్థానంలో శుభగ్రహాలు ఉండి లేక శుభగ్రహ వీక్షణ ఉన్న, కారకాంశ లగ్నం నుండి దశమంలో శుభగ్రహాలు ఉన్నా లేక దశమం పైన కారకాంశ లగ్నం నుంచి దశమం పైన శుభగ్రహ వీక్షణ ఉంటే జాతకుడికి స్థిరమైన ధన సంపాదన కలుగుతుంది. బుద్ధిమంతుడుగా ఉంటారు అంటే చాలా నిజాయితీగా ఉద్యోగం చేస్తారు అని చెప్పుకోవచ్చు. నిజాయితీగా ఉంటుంది, ఉద్యోగంలో అభివృద్ధి బాగుంటుంది, స్థిరమైన ధన సంపాదన ఉంటుంది. ఎప్పుడు కారకాంశ లగ్నం నుండి దశమ స్థానంలో శుభగ్రహాలు ఉన్నా లేక శుభగ్రహ వీక్షణ ఉన్నా కూడా ఈ విధంగా జరుగుతుంది. ఇక రెండవది, కారకాంశ లగ్నం నుండి దశమ స్థానంలో పాపగ్రహాలు ఉండి శుభగ్రహ వీక్షణ లేకపోతే, కారకాంశ లగ్నం నుండి దశమంలో పాపగ్రహాలు ఉండి శుభగ్రహ వీక్షణ లేకపోతే ఉద్యోగ వ్యాపారాల్లో తరచుగా నష్టం వచ్చే అవకాశం కొంతవరకు ఉంటుంది. ఇక కారకాంశ లగ్నం నుండి దశమంలో బుధుడు శుక్రుడు ఉన్నా లేక బుధ శుక్రుడు యొక్క దృష్టి ఉన్నా లేక ఓన్లీ బుధుడు ఉన్నా లేక ఓన్లీ శుక్రుడు ఉన్నా లేక ఓన్లీ బుధుడు యొక్క దృష్టి ఉన్నా ఓన్లీ శుక్రుడు యొక్క దృష్టి ఉంటే వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తారు అని చెప్పుకోవచ్చు. కారకాంశ లగ్నం నుండి 10వ స్థానంలో బుధ శుక్రుల దృష్టి ఉన్నా బుధ శుక్రులు ఉన్నా వ్యాపారం చేస్తారు. బుధుడు శుక్రుడు కలిసి ఉంటే ఇంకా మంచిది. వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధిస్తారు, డబ్బులు బాగా సంపాదిస్తారు. ఇది ఎక్కువగా బుధ మహాదశలో కానీ శుక్ర మహాదశలో కానీ జరుగుతుంది. ఇక కారకాంశ లగ్నం నుండి దశమంలో కనుక రవిచంద్ర గురులు ఉన్నా లేక ఆ గ్రహాల యొక్క దృష్టి ఉన్న దశమంపై, కారకాంశ లగ్నం నుండి దశమంలో రవిచంద్ర గురుడు లేక రవిచంద్ర గురుల యొక్క దృష్టి దశమం పైన ఉంటే అధికార స్థాయిలో ఉద్యోగాలు చేస్తారు. అధికార స్థాయిలో ఉద్యోగాలు చేస్తారు. ఇక కారకాంశ లగ్నం నుండి దశమ స్థానంలో పాపగ్రహాలు ఉండి పాపగ్రహ వీక్షణ కూడా ఉంటే చంచలంగా ఉంటుంది వాళ్ళ ఉద్యోగం. స్థిరత్వం ఉండదు. తరచుగా ఉద్యోగం కోల్పోవడం, తరచుగా ఉద్యోగాలు మారిపోవడం, ఎక్కువగా స్థిరత్వం లేకపోవడం ఉద్యోగంలో కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఎప్పుడు కారకాంశ లగ్నం నుండి దశమంలో పాపగ్రహాలు ఉండి పాపగ్రహ వీక్షణ కూడా ఉంటే ఈ విధంగా ఇబ్బందులు ఉంటాయి. దానిపైన ఒక్క శుభగ్రహ వీక్షణ ఉన్నా కూడా కొంతవరకు బాగుంటుంది. ఇక కారకాంశ లగ్నం ద్విస్వభావ రాశియే. ద్విస్వభావ రాశులు అంటే ఏంటి? మిథునం, కన్య, ధనస్సు, మీనం. ఈ నాలుగిటిని ద్విస్వభావ రాశులు అంటాం. కారకాంశ లగ్నం కనుక ద్విస్వభావ రాశులు అయితే ఆ తర్వాత దశమంలో సో ఏదో ఒక ద్విస్వభావ రాశి దశమం అవుతుంది. కారకాంశ లగ్నం ఎప్పుడైతే ద్విస్వభావ రాశి అయిందో దశమం ఖచ్చితంగా ద్విస్వభావ రాశి అవుతుంది. అందులో గురుచంద్రులు ఉంటే లేక గురుచంద్రులతో సంబంధం ఏర్పడ్డా, కారకాంశ లగ్నంకి గురుచంద్రుల సంబంధం ఏర్పడ్డా, దశమంలో గురుచంద్రులు ఉన్నా అధికార స్థాయి ఉద్యోగాలు చేస్తారు లేదా వ్యాపారంలో ఉన్నత స్థాయిలో ఉంటారు.
గురుచంద్రుల యుతి, గురుచంద్రుల వీక్షణ, గురుచంద్రుల కలయిక ఏదో ఒకటి కారకాంశంలో దశమం పైన ఉంటే అధికార స్థాయి ఉద్యోగాలు లేదా ఉద్యోగంలో మంచి పొజిషన్లో ఉంటారు, లేదా వ్యాపారంలో టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంటారు, వ్యాపారంలో ఉన్న స్థానంలో ఉంటారు. ఇది కారకాంశ లగ్నం ద్వారా ఉద్యోగం ఎలా ఉంటుంది అని తెలుసుకునేటువంటి పాయింట్స్. మళ్ళీ ఒకసారి చూడండి, కారకాంశ లగ్నం అంటే ఏంటి? ఆత్మకారక గ్రహం నవాంశలో ఎక్కడుందో చూసుకుంటే ఆ రాశి చక్రంలో కారకాంశ లగ్నం అవుతుంది. కారకాంశ లగ్నం నుంచి దశమంలో శుభగ్రహాలు ఉంటే స్థిరంగా ఉద్యోగం ఉంటుంది. కారకాంశ లగ్నం నుండి దశమంలో బుధ శుక్రులు ఉంటే వ్యాపారం చేసి డబ్బులు బాగా సంపాదిస్తారు, లేక బుధ శుక్రుల యొక్క యుతి దశమంపై ఉన్నా కూడా వ్యాపారం చేస్తారు. కారకాంశ లగ్నం నుండి దశమంలో రవిచంద్ర గురుడు కనుక ఉన్నా, వాళ్ళ వీక్షణ ఉన్నా కూడా అధికార స్థాయి ఉద్యోగం చేస్తారు. అంతేకాకుండా కారకాంశ లగ్నం ద్విస్వభావ రాశి అయ్యి గురుచంద్రులు కనుక దశమంలో ఉన్న దశమానికి గురుచంద్రుల యొక్క సంబంధం ఏర్పడ్డా కూడా అధికార స్థాయి ఉద్యోగాలు లేదంటే వ్యాపారంలో ఉన్న స్థాయిలో ఉంటారు. ఇది కారకాంశ లగ్నం నుంచి ఉద్యోగం ఎలా ఉంటుంది అని తెలుసుకునేటువంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆస్ట్రాలజీ కోసం నన్ను కాంటాక్ట్ చేయాలి అని అనుకుంటున్నారో స్క్రీన్పై కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనే కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.